నరేంద్ర మోడీ గారు మీకు దండం సార్. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుందండి. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి చాలా మంచి పని చేశారు సార్. చాలా థ్యాంక్స్ అండి. అలాగే 500 ఎపిసోడ్లు, 1000 ఎపిసోడ్లు నడుస్తున్నటువంటి ఆ తెలుగు సీరియల్స్ను కూడా రద్దు చేసి మా అందరినీ రక్షించండి మహాప్రభు, రక్షించండి. మీకు దండం సార్. ప్లీజ్ మమ్మల్ని అందరూ కాపాడండి. డైలీ వంట చేయలేక సత్రామండి. ఇది అమ్మా జీవితం. స్టడీ 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 స్టడీ. సార్ నసరు మోడీ సార్, నసరు మా దేశ ప్రధానమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పది సార్. అద్భుతం. ఎంత గొప్పదంటే సార్ నాకు ఒకటి అర్థం కాలేదు సార్. 500 రూపాయల నోటు తీసేసారు, 1000 రూపాయల నోటు తీసేసారు సార్. ఇలా చేయడం వల్ల ఎక్కడెక్కడో మూలుగుతున్న నల్లదనం మొత్తం బయట వచ్చేసేసారు. కానీ ఇందులో మీకు తెలియని ఒకటేదో ఉంది సార్. అదేంటంటే నల్లదనం మొత్తం తీసుకోవడం మీ జయమే, కాదంటలేదు. దాన్ని మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం సార్. హర్షప్ మడి సార్, హర్షప్. కానీ మీరు పెట్టారు చూడండి సార్, అది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే టికెట్లకి వెసులు పట్టించారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేర్చుకోవడానికి కూడా వెసులు పట్టించారు సార్. అదే సార్, బాగా బస్సులు ఉంటారు కదండి, వాళ్ళు విమానంలో జీ అని వెళ్ళిపోవడానికి కూడా టికెట్లకు కూడా మీరు వెసులు పట్టించారు సార్. మీరు చేశారు సార్, ఒక తప్పు చేశారు సార్. మమ్మల్ని మర్చిపోయారు సార్. మేమేం తప్పు చేసాం సార్, మమ్మల్ని మర్చిపోయారు మీరు. గవర్నమెంట్కి మేము ఎంత ట్యాక్స్ కడుతున్నాం తెలుసా సార్ మీకు? ఎంత ట్యాక్స్ కడుతున్నాం? వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ సార్. మమ్మల్ని మర్చిపోయారు సార్ మీరు, మమ్మల్ని మర్చిపోయారు సార్. సార్ మోడీ సార్, మాకు కూడా బార్షాపులకి ఆ వెసులుబాటు ఇవ్వండి సార్. అరే కాయ కష్టం చేసుకుని ఒక క్వార్టర్ కొనుక్కుందామని 500 ఇస్తే క్వార్టర్ లేదు, తొక్కలేదు, బయట పోన్నాడు సార్ వాడు. దయచేసి సార్ మోడీ సార్, మీకు 100,000,000 వందనాలు. మా తాగుబోతులు అందరి తరపున నేను పెడుతున్నాను సార్. దయచేసి మా బస్షాపులకి కూడా ఆ వెసులు పట్టించి మా లాంటి తాగుబోతుల్ని ఎంకరేజ్ చేయండి సార్. ఎందుకంటే మా వల్ల దేశానికి ఎంత లాభం, మందుతోనే కదా సార్ అంత నడుస్తుంది. అందుకని దయచేసి సార్ నా యొక్క ఈ తాగుబోతు విన్నపాన్ని మీరు మన్నించి ప్లీజ్ ప్లీజ్ సార్ మన్నించండి సార్, మన్నించండి సార్, మన్నించండి. దయచేసి మాకు తప్పకుండా ఈ వెసులుబాటు కల్పించండి సార్, కల్పించండి, కల్పించండి సార్. సార్ మీరు కల్పిస్తారు నాకు తెలుసు. హలో బ్రదర్, తాగుతాం బ్రదర్. ఆగో బ్రదర్, ఏంటి సిరా పడుతున్నావు? 100 రూపాయలు. హలో 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇస్తావండి బ్రదర్. నాకు 100 రూపాయలు, నేనే నీకు 1000 రూపాయలు ఇస్తా. నాకు 100 రూపాయలు ఏ బ్రదర్? బార్ షాప్కి వెళ్తుంటే 1000 ఇస్తుంటే ఎవడు తెచ్చుకుంటలేదు బ్రదర్. బ్రదర్ సాటి మానవుడే బట్టి చూడలేదు. మా ట్యాక్స్ పేయర్స్కి ఏదో న్యాయం చేయండి సార్, చేయండి సార్, చేయండి. బాబా
అండి బాబా అయ్యా బాబా 10 రూపాయలు అంటే ఏం బాబా అండి ఏంటయ్యా ఓ 10 రూపీస్ ఉంటే దానం చేయండి అయ్యా ఐఎమ్ వెరీ హంగ్రీ అండి 2 ఇడ్లీ కొనుక్కుంటానండి బాబా అండి ఓ 10 రూపాయలు సరే బిచ్చం అయితే ఇస్తా కానీ సిగరెట్ తాగే అలవాటు ఉందా నీకు? సిగరెట్ తాగే అలవాటు లేదండి. కొన్ని మందు తాగుతావా? ఉందండి అయ్యి బాబా అలవాటు లేదండి పేదోడిని నేను అక్కడ తగ్గనండి. సరే ఓ పని చేయి, పేకాట ఆడటం వచ్చా? ఏమండి చిల్లర అడుక్కొని ఉండండి ముట్టోనండి నాయన ఎక్కడ పేకాడిని అడగండి బాబు మీరు భలే ఉన్నారు. పేకాట కూడా రాదా నీకు? సరే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అండి నాకండి గర్ల్ ఫ్రెండ్ నాకు ఎందుకు ఉంటుందండి? అయితే పని చేద్దాం, నీకు గర్ల్ ఫ్రెండ్ నేను ఏర్పాటు చేస్తాను. నాకండి గర్ల్ ఫ్రెండ్ అండి ఊరుకోండి బాబు నాకు పెళ్ళి అయిందండి ఇంట్లో మా ఆడవాళ్ళు ఉన్నారండి బాబు ఐ లవ్ మై వైఫ్ అండి 10 రూపాయలు అంటే సరే ఓ పని చేయాలి, నువ్వు ఏం చేయాలండి? నువ్వు మా ఇంటికి రావాలి. నేనండి మీ ఇంటికండి? నేను ఎందుకండి మీ ఇంటికి? మా ఆవిడకి నేను చూపించాలి. ఎందుకండి? సిగరెట్ అలవాటు లేనోడు, మందు కొట్టడం అలవాటు లేనోడు, పేకాట అలవాటు లేనోడు, గర్ల్ ఫ్రెండ్ లేనివాడు, అతిగా భార్యను ప్రేమించే మగవాడి పరిస్థితి ఎలా ఉంటాడో చూపిద్దామని.